నందుని పెళ్లి చేసుకుంది కానీ ఇంటికొచ్చే. నానా, నందుకు నేను సూటబుల్ కాదేమో అనిపిస్తుంది నానా. అదేంట్రా, నందుని పెళ్లి చూపులకు ముందే ప్రేమించావంట కదా? పెళ్లి చూపులకి ముందే అంటే ప్రేమించాను అంకుల్, కానీ అది దూరం నుండి చూసి మాత్రమే. నందు పరిచయం అయ్యాక అసలు సెట్ అవుదని అర్థమైంది. అంటే మా అమ్మాయిలో ఏమైనా బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయా? అయ్యో ఛా, ఏం మాట్లాడుతున్నారు అంకుల్ మీరు? అసలు నందు సూపర్, తనలో ఎలాంటి బ్యాడ్ క్వాలిటీస్ లేవు. అసలు నందుకు ఉన్నంత ఓపిక నాకు లేదు అంకుల్. నేను ప్రతి చిన్న విషయానికి ఇరిటేట్ అవుతాను. తను హ్యాపీగా ఉండదు, నేను హ్యాపీగా ఉండను. దీనివల్ల మేమిద్దరం సఫర్ అవుతాం. అంకుల్, నాలాంటి వాడు అసలు నందు కరెక్టే కాదు అంకుల్. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. పర్లేదు కార్తీక్, నందు పెళ్ళైన తర్వాత నీకు తగ్గట్టుగానే ఉంటుంది. మేమంతా ఎలాగూ ఉంటాం కదా. మీకేమైనా పిచ్చా? అసలు ఇంత చెప్పినా అర్థం చేసుకోరేంటి? నందు నాతో హ్యాపీగా ఉండదంటే తను అడ్జస్ట్ అయ్యిద్దంటారేంటి అంకుల్? చా, ఎప్పటికీ నందు నాకు కరెక్ట్ కాదు అంకుల్. ప్లీజ్, తను నాకు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. అందుకే నువ్వు నాకు నచ్చలేదు. నందు, మనిద్దరిని పెళ్లి చేసుకోమంటున్నారు నందు. నువ్వైనా వాళ్ళకి చెప్పు నేను కరెక్ట్ కాదని. నన్ను పెళ్లి చేసుకో కార్తీక్. ప్లీజ్ కార్తీక్, నన్ను పెళ్లి చేసుకో. నందు, ఏంటిది? నువ్వు ట్రాఫిక్ ని దాటుకుంటూ వచ్చి నాకు ప్రపోజ్ చేసినప్పుడు నీలో ఉన్న ప్రేమ నాకు అర్థం కాలేదు కార్తీక్. నేను సంతోషంగా ఉండడానికి ఏం చేయాలి అని నువ్వు అడిగినప్పుడు కూడా నాకు అర్థం కాలేదు. కానీ నా సంతోషం కోసం నన్ను వదులుకునేంత ప్రేమ ఉందని తెలిసాక నాకు అర్థమైంది. ఈ క్షణంలో కూడా నన్ను గెలిపించడానికి నువ్వు ఓడిపోతున్నావు చూడు. నీతో తప్పితే నేనెక్కడా హ్యాపీగా ఉండలేను కార్తీక్. ప్లీజ్ నన్ను వదిలేయొద్దు. ఐ లవ్ యూ. కార్తీక్, రా. నువ్వేనా మర్డర్ చేశానంటూ యాక్టింగ్ చేయగలిగేది? మేము చేయలేమా? సారీ నానా, నువ్వు ఇంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తావని నేను అనుకోలేదురా. థ్యాంక్ యూ. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. రియల్లీ ఐ యామ్ వెరీ హ్యాపీ రా. ఇప్పుడు మా నందుని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా బాబు? ఆంటీ, మేము పెళ్లి పనులు స్టార్ట్ చేస్తాం. ఓకే ఓకే, మీ ఇద్దరు మాట్లాడుకొని రండి. పదండి, వెళ్దాం. పదండి వెళ్దాం.